హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అయితే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ అయితే చేసేయండి. సో ఫ్రెండ్స్, మనం ఈ స్క్రిప్ట్ చూడము, ఈ క్రియేటర్స్ మనకి దొరకరు అని అయితే అనుకున్నాము. బట్ మేకవన్నె పుల్లలు ఎక్కువసేపు దాక్కోలేరు కదా. సో మన స్క్రిప్టర్స్ మహానటీ నటులు మళ్ళీ మన ముందుకైతే వచ్చేసారనమాట. సో మాకు పుట్టింది కవల పిల్లలు, ఇంకొక బిడ్డ అంటే మేము ఎక్కడ చెప్పదాం. మళ్ళీ అక్కడ మధ్యలో గ్యాపులో మ్యూజిక్, ఇంకా మ్యూజిక్ని చూసి ఇంకా ఏమేం జరుగుతుందిరా దేవుడా అనుకోవాలి. కానీ అక్కడంతా డొల్ల, అసలు ఏం ఉండదు. వాళ్ళు చెప్పేది అంతా సోది. అసలు నిజం చెప్పాలంటే వీళ్ళకు పుట్టింది ఒక్క బేబీ అయితే ఇద్దరు బిడ్డలు అని చెప్పి 40 ఎపిసోడ్లు లాగి పెట్టాడు. కొన్ని ఫేక్ వీడియోలు తీశాడు. ఫస్ట్ ఏమన్నాడు ట్విన్స్ పిల్లలు అన్నారు, తర్వాత ఏమన్నాడు పై పెదవి లేదన్నాడు, తర్వాత ఏమన్నాడు పురిటి నెపంతో చెప్పకనే చెప్పాడనమాట ఇంకొక బేబీ లేదన్నట్టు. తర్వాత పురిటి స్థానాలు అయ్యాయి. మళ్ళీ తర్వాత బిడ్డని కిడ్నాప్ అన్నాడు, కిడ్నాప్ చేసింది దొంగ దొరికినట్టు మాట్లాడాడు. తర్వాత చైన్ పోయిందన్నాడు, తర్వాత లత ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్నాడు, బిడ్డకు మోషన్ వస్తుందని చెప్తున్నాడు. ఇన్ని చెప్పినోడు రెండో బిడ్డ గురించి క్లారిటీ ఎందుకు ఇస్తలేడు చెప్పండి. ఎందుకంటే వాడికి పుట్టింది ఒక బేబీనే, బుట్టిగాడికి బొగ్గుకి పుట్టింది ఒక బేబీనే, రెండో బిడ్డ అయితే లేదు. ఇప్పుడు సో కంపల్సరీ పిల్లలు పుడతానే కంపల్సరీ బ్రౌన్ అంటే అప్పుడప్పుడు పుట్టిన పిల్లల్ని కంపల్సరీ ఒక ఫోటో కంపల్సరీ తీసుకుంటున్నారు ఇప్పుడున్న జనరేషన్లో. పుట్టిన నెక్స్ట్ ఇట్లా మన చేతుల్లో ఇవ్వగానే ఒక ఫోటో అయితే తీస్తున్నారు. అట్లాడిది ఇంకొక బేబీ ఫోటో కూడా తీసుకొని ఉంటావు కదా. అట్లని చెప్పి ఏ క్రియేటర్ చేసి నాటకాలు ఆడకరో ఈ బుట్టిగా మొగం బగులుతుంది నీ బుట్టి మొఖానికి చెప్పు. తర్వాత ఇప్పుడు బిడ్డ లేదు అంటే ఫస్ట్ మేము వీడియో తీసి పెట్టాము. బిడ్డ లేదు అంటే మేము ఏం చెప్తాం అంటే ఏం చెప్తావు, ఎత్తుకోలేదని చెప్పు. అర్థమవుతుందా? మీకు పుట్టింది ఒక బిడ్డ అయితే బిడ్డ లేదని అని అడిగితే మేము ఏం చెప్తాం అని ఎందుకే బొగ్గుదానా నాటకాలు ఆడతావు? నీ నాటకాలు ఆడితే చూసే వాళ్ళంతా ఎర్రజనాలు ఏం కాదమ్మా. మీకు అప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తున్నా, ఏదైనా ఒక వీడియో పెడితే కొంచెం అది క్లారిటీగా బయట వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. అసలు ఇంకా మాకు ప్రాప్తం లేదు, దేవుడు మాకు ఇంత ప్రాప్తం ఇచ్చాడంటే ప్రాప్తం దేవుడు ఇవ్వలేదు అని ఎందుకు అనుకుంటున్నావు? ప్రాప్తం దేవుడు ఇచ్చాడు. ఫస్ట్ ట్విన్స్ పుట్టారు, తర్వాత ఒక బేబీ పుట్టింది, ఆ బేబీ జతకి ఇంకొక బేబీ అని చెప్పేసి నీ కంటెంట్ కోసం నువ్వు క్రియేట్ చేసుకొని దొంగ నాటకాలు ఆడుకుంటూ దేవుడి మీద భారాన్ని ఎందుకు ఇస్తావు? అది తప్పు. అసలు నువ్వు దేవుడి జోలికి వెళ్ళకు, బాగోదు. ఇంకోటి ఏంటంటే బిడ్డ లేదు అని చెప్తున్నావు కదా. బిడ్డ లేదు, నీ ట్విన్స్ పుట్టారు, ఓకే, మాదే తప్పు, మేమే అపార్థం చేసుకున్నాం, మేమే నేను మాట్లాడినాం, ఓకే ఒప్పుకుంటాం. బిడ్డ పుట్టింది ఇద్దరు బిడ్డలు పుట్టారు కదా. సో ఇంకొక బేబీ లేదంటున్నావు, ఓకే అది కూడా ఒప్పుకుందాం, అది కూడా నిజమే అనుకున్నాం. బేబీ లేదంటున్నావు, బేబీకి ఏమైంది? ఏ హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పేసి ఇట్లా అంటే బేబీ చనిపోయి ఉంటుంది అని చెప్పేసి డాక్టర్లు కంపల్సరీ చెప్పే ఉంటారు కదా. చెప్పకుండా అయితే ఊరికే బేబీ లేదని చెప్పి డాక్టర్లు ఏం తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టరు. అర్థమవుతుందా? కంపల్సరీ చెప్తారు బేబీకి ఏమైంది, ఏ హెల్త్ ఇష్యూ వచ్చి బేబీ అట్లా అయిపోయింది, మీ దగ్గర లేదని చెప్పి డాక్టర్లు కంపల్సరీ చెప్పింటారు. అది ఇట్లా ఎక్కడైనా మెన్షన్ చేసావా? బేబీకి ఇట్లా హెల్త్ ఇష్యూ ఉన్నింది, సో అందుకే బేబీ లేదు అని ఎక్కడైనా మెన్షన్ చేసావా? చేయలేదు. ఏమన్నావు? మాకు దేవుడు ఇచ్చింది ఇంతే ఫలితం. అది పురిటి నెపంతో బిడ్డ పుట్టిన ఎన్నో రోజులకు కానీ నువ్వు రివీల్ చేయలేదు. బిడ్డ ఎప్పుడో పుడితే మాకు ఎప్పుడో వీడియోలో అప్డేట్ చేసి పెట్టావు. ఇప్పుడే మేము ఇంకా అప్డేట్ అవుతున్నాము, మీరు కూడా ఇప్పుడే చూడండి అన్నట్టు. ఎప్పుడో బిడ్డ పుడితే ఎప్పుడో ముందు తీసిన వీడియోలన్నీ పెట్టావు. అది కూడా నాకు నిజం, నేను కూడా అంతే గొర్రెదాన్ని లెక్క ఓహో ఇప్పుడే తీస్తున్నా అని చెప్పేసి ఆ వీడియోలు చూసి నేను కూడా మీకు పెడుతున్నాను. కానీ కొంతమంది చెప్పింది ఏంటంటే అక్క ఇప్పుడు కాదు పుట్టింది, ఆడికి పుట్టి అప్పుడే 1.5 month 2 months అవుతుంది అని అయితే చెప్పారనమాట. ఆ 1.5 2 monthsలో గ్యాప్లో బిడ్డ లేదు అని చెప్పడానికి నీకు నోరు రాలేదా? బుట్టిగా దొంగ నాటకాలు ఆడతావా? ఎర్రినా వద్దులే, రౌండ్లో మీరే వేసుకోండి.
బిడ్డ ఏమైంది, ఏ హెల్త్ ఇష్యూ వచ్చింది అని చెప్పేసి బేబీకి ఇట్లా అయ్యింది ఓకే అని అంటే ఎవరు నిన్ను పదే పదే అడగరు కదా. ఇప్పుడు కూడా బేబీ గురించి అడుగుతున్నారు ఇన్ని రోజులైనా అని కూడా అంటే నువ్వు ఎంతవరకు క్లారిటీ ఇచ్చావు? నీకు లేదా? నీ స్క్రిప్ట్ ఏమేమి రాసి స్క్రిప్ట్లో అసలు బేబీ గురించి ఎక్కడైనా మెన్షన్ చేసావా లేదా నీకు తెలియదా? మేము ఇంతకుముందు ఒక వీడియో తీసి పెట్టాము. సో అది చూడని వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందుకే అడుగుతున్నట్టున్నారు. అడగద్దని మేము చెప్పట్లేదు, అడగండి. కానీ అట్లా అవన్నీ తోడుకుంటే మాకు బాధేస్తుంది. బాధేస్తుందా? దేనికి వేస్తుంది బాధ? అబద్ధాలు ఎక్కడ కప్పిపుచ్చుకోవాలో తెలవట్లేదా? చెప్పు. నువ్వు సెకండ్ బేబీ గురించి కంపల్సరీ నువ్వు ఎన్ని దొంగ లంగా నాటకాలు ఆడి, ఎన్ని ట్రిప్పులు తిరిగొచ్చి, నువ్వు ఎంత వీడియోలు పెట్టి కూడా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయాలనుకున్నా కూడా అడిగేవాళ్ళు ఇంకొక బేబీ గురించి కంపల్సరీ అడుగుతూనే ఉంటారు. ఎందుకంటే స్క్రిప్ట్లో లేని బేబీని తీసుకొచ్చి పెట్టిన ఏకైక స్క్రిప్ట్ డైరెక్టర్ ఎవరు అంటే, ప్రొడ్యూసర్ అంతా ఎవరు అంటే నువ్వే. అవును, కెమెరామెన్ ఎక్కడ పోయినాడు? ఈ మధ్య ఏ వీడియోలు తీయలేదు, కెమెరామెన్ లేడా? చెప్పు బుట్టి. బొగ్గు అయితే మరీను వసే బొగ్గు ముఖం దానా, నిద్ర వస్తే పక్కకి వెళ్ళి పడుకోవాలి. కానీ నువ్వేంది కెమెరా ముందు ఎప్పుడు కళ్ళు మూసుకునే తూగుతుంటావు. మాట్లాడినప్పుడు మాత్రం కళ్ళు తీస్తుంది, మిగతా టైంలో కళ్ళు మూసుకొని ఉంటుంది. ఈ బొగ్గు ఒకటి వసే బొగ్గు ముఖం దానా. వాడంటే ఓకే లంగా, నువ్వు కూడా ఆడదానివేనా? అసలు నువ్వు తల్లివేనా? ఆడే తానా అంటే నువ్వు తందానంటావేంటి? వాడు ఏ స్క్రిప్ట్లు చెప్తే ఆ స్క్రిప్ట్లో ఫాలో అయిపోతావా? ముందుగానే అనుకొని రాసి పెట్టుకుంటారు కదా మీరు, సిగ్గులేని మోకాలాడో. బిడ్డ గురించి ఊకే ఎందుకు అబద్ధాలు చెప్పుకొని చచ్చిపోతూ ఉంటారు? మీరు మనుషులేనా? అసలు కొంచెమైనా బుద్ధి జ్ఞానం అనేది ఏం లేదా మీకు? లేని బిడ్డను ఉన్నట్టు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? చెప్పు. లేదుగా, ఆ బిడ్డ ఏమైంది ఏంటి అని చెప్పి ఒక ఇదైతే చెప్పాలి కదా మీరు. ఏంటి అంటే ఇంట్లో ఉన్న బిడ్డనే పొదల్లో వండేసి ఆ బిడ్డని ఎవరో ఎత్తుకెళ్ళారని చెప్పి మళ్ళీ ఆ బిడ్డ గీతలు తగిలినాయి, బ్లడ్ వస్తుంది, ఎట్లా వరిగెత్తినాడు ఏంటి అని చెప్పేసి ఇన్ని కథలు అల్లి మళ్ళీ ఆ బిడ్డని తీసుకొని వచ్చి తీసుకెళ్ళింది నువ్వేరా అన్నట్టు మళ్ళీ దొంగలే, ఒక పోలీస్ కంప్లైంట్లా, ఇంకేమీలే. ఇన్ని స్క్రిప్ట్ ఒక్క ఉన్న బిడ్డనే, అంటే ఇంట్లో ఉన్న బిడ్డనే ఎవరో కిడ్నాప్ చేసినారన్నట్టు డ్రామా ఆడిన బుట్టిగా నువ్వు. నీకు నిజంగా ట్విన్స్ పుట్టింటే ఆ బిడ్డకి ఏదైనా అయ్యి ఉంటే చెప్పవా? చెప్పడానికి నీకు బాధ? ఎందుకంటే అక్కడ బిడ్డ లేదు కాబట్టి దొంగ నాటకాలు ఆడుతున్నావు. ఇట్లా కథలు మింగినావనుకో బాగోదు. ఏదన్నా ఆ బిడ్డ గురించి క్లారిటీ నువ్వు ఎన్నాళ్ళు ఇవ్వకోకుండా దాస్తావో, దాచినా కూడా ఎవరో ఒకరు కంపల్సరీ బయట పెడతారు. చాలా వరకు తెలిసిందే, కానీ పాపం తెలియని వాళ్ళు నిన్ను అడుగుతున్నారు ఇంకొక బేబీ ఎక్కడా అని. కథలు ఆడతావా? కథలు అదంటావు, ఇదంటావు, కడుపు అంటావు, 2-4 కాలు అంటావు, మళ్ళీ ట్విన్స్ బేబీ అంటావు, కిడ్నాప్ అంటావు, మళ్ళీ బిడ్డకు మోషన్ అంటావు, బ్లడ్ అంటావు, ముడ్డిగడుగు మూతిగడుగు అన్నీ గుడుసు అన్నీ చేస్తావు కదా. ఇన్నాళ్ళు పనికి పోయి వస్తుంటే ఇప్పుడేమో పనా పాట ఏం లేదు కదా. ఎట్లా వీడియోలు మంచిగా ఇప్పుడు ఫేక్ వీడియోలు మాడినావు అనుకున్నాం, కానీ నువ్వు మానే రకానివి కాదులే. ఎందుకంటే మేక తోల కప్పుకున్న అదే దొంగవు నువ్వు, అసలు మామూలుడు కాదు. అన్ని కంటెంట్లు క్రియేట్ చేసేవాడు. నిజంగానే బిడ్డ ఉండింటే ఆ బిడ్డ గురించి క్లారిటీ ఇవ్వడానికి నీకు ఇన్ని ఎపిసోడ్లు పడుతుందా? ఇంత టైం కావాలా? చెప్పు బుట్టి. వసే బొగ్గు, నీకు చెప్తున్నాను చూడు, ఇంకొకసారి కెమెరా ముందు కనిపించినావు అనుకో ముఖం మీద కొడతా, మామూలుగా కాదు నీ బొగ్గు ముఖానికి. ఒకప్పుడైతే లతమ్మని ఎట్లంటున్నారు, ఎట్లంటున్నారు, కర్రేదంటున్నారు, బొగ్గు అంటున్నారు అని తెగ మాట్లాడే. అంటే ఇట్లా కెమెరా ముందు కనిపించాలంటేనే లత దూరుకుంటుంది, బాత్రూంలో దూరుకుంటుంది, దాక్కుంటుంది అని కథలు చేసినావు బుట్టిగా. ఇప్పుడు ఎట్లొచ్చిందిరా? ఇప్పుడు అప్సరస్ అయిపోయిందా? చెప్పు. ఇప్పుడు కూడా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతుంది కదా. ఇప్పుడు కూడా చాలా వరకు కామెంట్లు చేస్తూనే ఉన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు దూరుకోలేదా? ఏడా బాత్రూంలోనా, బెడ్రూమ్లోనా, సామాన్లలోనా, బాక్సుల్లోనా ఏడా దూరుకోలేదా? ఇంకా నయం కిచెన్ షింకులో దూరుకుంది, పైప్లో దూరుకుందని చెప్పలే నువ్వు. చెప్పడానికి కూడా కొంచెం బుద్ధి ఉండాలి. ఇప్పుడేమో బిడ్డ 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 మీద నెపం. ఇప్పుడు లేని బిడ్డని ఏటి నుంచి తీసుకొస్తావరా లఫూట్? చెప్పడానికి కొంచెం బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే పెట్టుకొని సావు. అంతేగాని చెప్పేసి అట్లా చేశారు, ఇట్లా చేశారు, దేవుడు మాకు ఇంతే ప్రాప్తం పెట్టారు, బాధలో ఉన్నాము, చెల్లెల వాళ్ళ ఇంటికి పోయినామంటే ఓకే. నీకు ఒకవేళ ఫీల్ ఉంటే, నీకు బాధ ఉంటే నీ చెల్లెల వాళ్ళ ఇంటికి పోయి మంచిగా ఎంజాయ్ చేసుకొని రా, ఫ్రెండ్స్తో ఉండు, ఫ్యామిలీతో ఉండు. దాని గురించి ఎవడు అడగట్లా, ఎవడు దేకట్లా.
సౌరభ్ బోర్ల పడిన వీడియో పెడుతున్నాను, పాలు తగిన వీడియో పెడుతున్నాను, మోషన్ పోయిన వీడియో పెడుతున్నా, ఉచ్చపోయిన వీడియో పెడుతున్నానంటే దానికి ఆ వీడియోలు అన్ని వీడియోలు పెడతావు, నువ్వు చెప్పాల్సింది మాత్రం చెప్పవు. ఫస్టు బిడ్డ ఏమైంది అర్థమవుతుందా? బిడ్డ ఏమైంది అన్న క్లారిటీ, బిడ్డకి ఏమైంది, దేనివల్ల బేబీ లేదు అన్న క్లారిటీ ఫస్ట్ వీడియోలో ఇవ్వు, తర్వాత మాట్లాడు. ఇంకొకటి ఏంటంటే ఆ బేబీని ఏఐతో కాకోకుండా బేబీ నిజంగా ఉంటేనే ఫోటో పెట్టి ప్రూఫ్తో పెట్టి మాట్లాడు. అంతవరకు కూడా సైలెంట్గా ఉండు. అంతేగాని చెప్పేసి ఫేక్ కంటెంట్లు తీసుకొని వచ్చి జనాల్ని ఎర్రి పుష్పాలను మాత్రం చెయ్యకు. అర్థమవుతుందా? ఏదైనా వీడియోస్ చూస్తే మంచి వీడియోస్ తీసుకో. అవును, ఆ బరానా ఏడుతో వచ్చినావు, బొగ్గు అలాగే బుట్టిగాడు ఇద్దరే ఉన్నారు, బరానా ఏడి పోయినారు. బరానకి ఏదో అంతో ఇంతో ఒక వీడియోకి ఇస్తావు, ఖర్చులు నీకే ఉంటాయి. ఏడింగా బరానకి ఇస్తావు, అందుకే బరానా బండాలు కొట్టుకోవడానికి పోయి ఉంటాడు. నిన్ను నమ్ముకోకుంటే చేతికి ఇస్తావు అని చెప్పేసి బరానాకు తెలుసు, అందుకే బరానా అప్పుడప్పుడు కష్టపడడానికి వెళ్తూ ఉంటాడు. సో ఇంకా వీడియో ఏదైనా చెయ్యాలనుకుంటే ఫస్ట్ ప్రూఫ్ పెట్టయ్యా. నువ్వు ఇంకొక 40 ట్రిప్పులు తిరిగి వచ్చినా కూడా నీకు సెకండ్ బేబీ గురించి కంపల్సరీ అడుగుతారు. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే బేబీకి ఏమైందని చెప్పేసి బేబీని కంపల్సరీ చూపించి తర్వాత మాట్లాడు. ఒకవేళ చూపించలేదు, ఒకవేళ నువ్వు తీసుకోలేదు అనుకున్నా కూడా బేబీకి ఏమైందని కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఎవరు? నువ్వే కదా. సో నువ్వేమైనా ఇస్తున్నావా? లేదు. మేము ఇంతకుముందు వీడియో చేసామంటే నీ స్క్రిప్ట్ల కోసం నువ్వు వీడియోలు చేసుకున్నావు, అంతేగాని ఎవరికి క్లారిటీ కోసం ఇవ్వలేదు. చెప్పకనే చెప్తున్నావు మాకు దేవుడు ఇంతే ఫలితం ఇచ్చాడు, మేము ఇంతే ఉన్నాము అని చెప్పేసి. దేవుడు ఫలితం బాగానే ఇచ్చాడు, స్క్రిప్ట్లో నువ్వే ఎక్స్ట్రా రాసుకున్నావు. అర్థమవుతుందా? అది మ్యాటర్. ఓకే ఫ్రెండ్స్, ఉంటారనమాట. వీళ్ళని ఏమైనా వేసుకోవాలంటే డాష్ కామెంట్ సెక్షన్లో వేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.